హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక గొప్ప సంస్థానం గురించి వివరించబోతున్నాను. ఈ వీడియోను అయితే పూర్తిగా చూడండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సంస్థానం పేరే పంగిడిగూడెం సంస్థానం. ఈ పంగిడిగూడెం సంస్థానం తోటవల్లూరు సంస్థానంలో ఒక భాగంగా అంటారు. ముందుగా మనం తోటవల్లూరు సంస్థానం గురించి తెలుసుకుందాం. ఉయ్యూరుకి 5 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున 60 గ్రామాలతో విలసిల్లిన ఒక జమీందారీ సంస్థానమే తోటవల్లూరు సంస్థానం. మచిలీపట్నం, విజయవాడ తాలూకాలో, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు తాలూకాలో ఈ జమీందారీ వ్యవస్థ విస్తరించి ఉంది. ఇంతకీ పంగిడిగూడెం కోట ఎక్కడుందనుకుంటున్నారా? ఏలూరు నుంచి ద్వారకా తిరుమల వెళ్ళే దారిలో పంగిడిగూడెం వస్తుంది. అక్కడే ఈ కోట ఉంది. సంవత్సరంలో అన్నదమ్ముల పంపకాల వల్ల ఉత్తర దక్షిణ వల్లూరులుగా రెండుగా విడిపోయాయి. దక్షిణ వల్లూరుకు రాజధానిగా పంగిడిగూడెం ఉంది. పట్నాల వంశీకులైన బొమ్మదేవర వంశం వారు పంగిడిగూడెం సంస్థానానికి పాలకులయ్యారు. సుమారు 300 ఏళ్ల పాటు వీరు ఈ సంస్థానాన్ని పరిపాలించారు. ఈ కోట నిర్మాణం ఎలా జరిగిందంటే 1960 సంవత్సరంలో బొమ్మదేవర నాగన్న నాయుడు మొదటి జమీందారుగా అపారమైన పశు సంపద, వేలాది చేతల ఎడ్లు ఉండేవట. హైదరాబాద్ నవాబులకు ఇక్కడి నుంచే ఆహార పదార్థాలను సరఫరా చేసేవారని చెప్పేవారు. బొమ్మదేవర నాగన్న నాయుడు నవాబుల కోసం ఇక్కడ నుంచే ఉల్లి ఆహార నిల్వలను పంపించేవారు. 1645 సంవత్సరంలో నాగన్న నాయుడు ఉల్లి ఆహార పదార్థాలను తీసుకెళ్ళి నవాబుల ఆహార ధాన్యాలు నిల్వ చేసే గదిలో పెడుతుండగా ఆయనకి వజ్రవైడూర్యాలు, బంగారంతో కూడిన పెద్ద నిధి దొరికిందట. వెంటనే నాగన్న నాయుడు నవాబులు తీసుకెళ్ళి విషయం చెప్పాడంట. నవాబు గారు ఆ ధనరాశికి ఆశపడకుండా తిరిగి నాగన్న నాయుడికే ఇచ్చేశారని చెప్తారు. ఆ విధంగా వచ్చిన ధనంలో కొంత భాగాన్ని తీసి ఆయన ఈ కోటను కట్టించారని చెప్తారు. ఈ కోట సుమారు 9 ఎకరాల స్థలంలో కట్టించారట. ఈ కోట వెనకమాల చాలా భాగం శిథిలమైపోవడంతో మొత్తం పడిపోయింది. ఉన్న కోట మాత్రం ఇదే మిగిలింది. దసరా ఉత్సవాలను భారతదేశంలో మైసూర్ మహారాజా తర్వాత పంగిడిగూడెం సంస్థానంలో అత్యంత వైభవంగా జరిగేవని చెప్తుంటారు. ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలను చూడడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు, ప్రజాప్రతినిధులు, మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్సు మరియు అనేక మంది పంగిడిగూడెం వచ్చి చూసేవారట. బ్రిటిష్ వారికి ఆహార పదార్థాలు, సైనిక సేవకు సంబంధించిన అనేక పనిముట్లను తయారు చేసి పంపించేవారట. అందుకే నాగన్న నాయుడికి రాజా బహదూర్ అని బిరుదు కూడా ఇచ్చారని చెప్తుంటారు. ఈ సంస్థానంలో కళలకు ప్రాధాన్యం బాగా ఇచ్చేవారు. 3వ తరం వంశానికి చెందిన నాగన్న నాయుడు పరిపాలనలో కోటలో ఏనుగులు, చిరుతపులులు, శివంగులు, 100 గుర్రాలు ఉండేవట. జింకలతో తయారు చేసిన రథాన్ని కూడా ఇక్కడ ఉండేదట. నాగన్న నాయుడు దగ్గర ఒక పెద్ద కత్తి ఉండేదట. ఆ కత్తితో ఒకే వేటుకి 10 మేకలను వధించేవారని చెప్పేవారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.